గిరిజన ప్రాంతంలో ప్రధానమైనటువంటి 1/70 చట్టాన్ని తూట్లు పొడవాలనే ఉద్దేశంతో అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల్ని మేమంతా కూడా సీరియస్గా తీసుకున్నాం. ఈరోజు పాడేరు వేదికగా అఖిలపక్ష నాయకులు అలాగే ప్రజా సంఘాలతో కలిసి ఈరోజు ఇక్కడ మేము ఒక రూపకల్పన చేయడం జరిగింది. ప్రధానంగా మేము అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు ఆయన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి మేము 11, 12 తారీఖుల్లో మేము 48 గంటల పాటు బంద్ నిర్వహించాలని చెప్పేసి మేమంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కాబట్టి మేము అన్ని పార్టీల నాయకులు అలాగే అన్ని ప్రజా సంఘాల నాయకులు అందరితో కలుపుకొని ఈ 11, 12 తారీఖుల్లో జరగబోయే ఈ బంద్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క ఆదివాసి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ బంద్ని విజయవంతం ఖచ్చితంగా చేస్తాం, అలాగే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలని తిప్పికొడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నిర్ణయించడం జరిగింది. మేమంతా కూడా ఈ బంద్ని విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఆదివాసులంతా. 1/70 చట్టాన్ని సవరించాలని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కొద్దిమంది గిరిజన నేతలు గిరిజనులు రెచ్చగొట్టే చర్యలకు పూనుకుంటున్నారు. ఇటీవల కాలంలో అనంతగిరి మండలం నుండి 1/70 సవరించాలనే డిమాండ్తో గిరిజన నేతలు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది రోజురోజుకి గిరిజన ప్రాంతంలో ఒక వివాదానికి దారితీసే అవకాశం ఉంది, ఒక అశాంతికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో గిరిజన హక్కుల చట్టాలను పరిరక్షించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఆ రకమైన స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోవడం వల్లనే ఈ రకమైన గందరగోళానికి భయభ్రాంతులకు గిరిజనులు గురి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి ప్రకటించకపోవడం వల్ల ఆందోళనకు గురి అయిన ఆదివాసీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలందరూ కలిపి 48 గంటలకి బంద్ పిలిపివ్వడం జరిగింది. రేపు ఫిబ్రవరి 11, 12 జరుగుతున్న బంద్ ఇది గిరిజన ప్రాంతంలో మరోసారి ఆదివాసీ హక్కులపై వేలన చేసి కానీ అవమానకరంగా మాట్లాడకూడదని చెప్పి హెచ్చరిస్తూ జరుగుతున్న ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి ఆదివాసీ ప్రజానికం అందరికీ కూడా అఖిలపక్షం తరపు నుంచి గిరిజన సంఘం తరపు నుంచి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి స్పష్టమైన ప్రకటన ఇవ్వకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇదైతే గౌరవ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు అంటే మా గిరిజన చట్టాల సాంప్రదాయాలకి విరుద్ధంగా 1/70 విరుద్ధంగా మాట్లాడినందుకు మేము మా గిరిజన పరిషత్ తరఫున రేపు 11, 12 తారీఖుల్లో 48 అవర్స్ బంద్ చేస్తున్నాం. దీనికి సంఘాలన్నీ మద్దతునిస్తున్నాయి, జయప్రదం చేస్తుంది. అయ్యన్న పాత్రుడు గారి వ్యాఖ్యల్ని వెనకాల తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పాడేరు శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో మరి అఖిలపక్ష సమావేశం అనేటటువంటిది రేపు 11, 12 తారీఖుల్లో 48 గంటలు జరగబోయేటటువంటి బంద్కు పిలుపు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఆదివాసులంతా కూడా ఈరోజు ముక్తఖండంతో 1/70 అనేటటువంటి చట్టాన్ని మేము కాపాడుకుంటామనేటటువంటి కృత నిశ్చయంతో ఈరోజు గిరిజనులంతా ఉన్నారు. మరి చౌకబారు ఆరోపణలతో లేదా చౌకబారు మాటలతో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి హక్కుల్ని కానీ చట్టాలని కానీ రూపుమాపేటటువంటి ఎటువంటి నాయకుడినైనా సరే మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను.